యాహ్! హాయ్ అండి ఎవ్రీవన్. అసలు చాలామంది గ్యాస్ట్రైటిస్‌తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే విలేజ్ పీపుల్స్ కావచ్చు, సిటీ పీపుల్స్ కావచ్చు, చాలామంది గ్యాస్ట్రైటిస్ వల్ల సార్ కడుపు చాలా ఉబ్బరంగా అయిపోతుంది. పొట్టనేది పట్టుకుపోతా ఉంది. దాని తర్వాత దానివల్ల శ్వాస ఆడడం లేదు. ఇక్కడ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల చెస్ట్ పెయిన్ అనేది వస్తా ఉంది. గుండెకి ఏమన్నా అయిందా అని చాలామంది తరచుగా కంప్లెయింట్ చేస్తా ఉంటారు. అసలు ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే మనము మార్నింగు ఫుడ్ అనేది స్కిప్ చేసేస్తా ఉన్నాం. మార్నింగ్ ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన మెటబాలిక్ యాక్టివిటీస్ మొత్తము మార్నింగ్ తినే టిఫిన్ పైన డిపెండ్ అపాన్ ఉంటుంది. అంటే హార్ట్ గాని, లివర్ గాని, జీఐటీ ట్రాక్ గాని ఏదైనా సరే. దాని తర్వాత చాలామంది కుంభాలు కాఫీ, టీలు తాగేస్తా ఉంటారు పడకడుపునే. అలా తాగడం మంచిది కాదండి. ఎందుకంటే ఎంప్టీ స్టమక్‌తో ఉన్నప్పుడు జ్యూసెస్ అనేవి బాగా రిలీజ్ అయితాయి. ఎప్పుడైతే మనం ఇవి తీసుకుంటామో అవి రిఫ్లెక్స్ అయిపోయి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, ఈసోఫేగస్ ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనికి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్టు టిఫిన్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదండి. దాని తర్వాత టీలు, కాఫీలు తగ్గించడం చాలా మంచిదండి. ఒకవేళ తాగాలన్నప్పుడు గూడా మనం టిఫిన్ తీసుకొని ఒక 30-40 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి తర్వాత తాగడం మంచిదండి. ఓకే. దాని తర్వాత ఫుడ్ తీసుకునేటప్పుడు చాలామంది ఎక్సెసివ్ వాటర్ అంటే ఒకేసారి హాఫ్ లీటరు ఇంకా మోర్ దాన్ 400 ఎంఎల్, 300 ఎంఎల్ అట్లా తీసుకుంటా ఉంటారు. అట్లా తీసుకోకూడదండి. మనము జస్ట్ 100-200 ఎంఎల్ మాత్రమే ఫుడ్ తీసుకున్నప్పుడు తాగేయాలి వాటరు. దాని తర్వాత తిన్న వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే, ఎంబడి పడుకొని మొబైల్స్ చూడడం ఇలా చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, మనకు రిలీజ్ అయిన జ్యూసెస్ పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే పొట్ట నుంచి ఈసోఫేగస్ ఇట్లా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినవన్నీ మీరు పాటించగలిగారంటే 1-2 వీక్స్, 3 వీక్స్ అలా మీకున్న గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గడానికి